ఈ ఇష్యూ వెనక చాలా పెద్ద కుట్ర కోణం ఉంది. మా పార్టీ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేయించాలని ఒక మహిళ రాజకీయంగా బలంగా పోరాటం చేస్తూ, ప్రజల కోసం పోరాటం చేస్తూ, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటూ, పార్టీ అధిష్టానం దగ్గర మంచి పేరు తెచ్చుకుంటూ, కూటమి ప్రభుత్వంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతూ ఉండడం చూసి ఓర్వలేక తన రాజకీయ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు తనని రాజకీయ జీవితాన్ని సమాధి చేయడంలో భాగంగా కుట్రపూరితంగా మమ్మల్ని లేనిపోని హత్య కేసులో మమ్మల్ని ఇరికించారు. సో పోలీసులు ఏదైతే అభియోగాలు మా రిమాండ్ రిపోర్ట్ లో పెట్టారో అవన్నీ వాళ్ళు బెయిల్లో నిరూపించుకోలేకపోయారు కాబట్టి వినుత కోట గారికి 19 రోజుల్లో సబ్సిక్వెంట్ గా కస్టడీ పిటిషన్ అని వేశారు. దాని తర్వాత కేసు ట్రాన్స్ఫర్ కావాలి అని చెప్పి వేసి అడ్డు పెట్టి మాకు బెయిల్ రానికుండా చేసి 6 నెలలు మినిమం మాకు బెయిల్ రానికుండా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసిన ఆ దేవుడు ఉన్నాడు, చట్టాలు కోర్టులు ఉన్నాయి కాబట్టి మేము ఈరోజు మీ ముందుకు వచ్చి మళ్ళీ ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నాం. ఈ కేసులో మేము నిర్దోషులమని మేము ప్రూవ్ చేసుకుంటాం. ఈ కేసులో మేము ఇన్నోసెంట్స్ అని మేము ప్రూవ్ చేసుకుని ప్రజల్లో మళ్ళీ బలంగా తిరుగుతామని మీకు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకి నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు టెలికాస్ట్ చేసేటప్పుడు వినుత కోట, చంద్రబాబు కోట హత్య చేసి తీసుకెళ్లి అక్కడ పడేశారని చెప్తున్నారు. మేము హత్య కేసులో ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నాం, అది ఇంకా ప్రూవ్ కాలేదు. మేము నిర్దోషులమని మేము ప్రూవ్ చేసుకుంటాం. మా పైన, వినుత కోట గారి పైన ఏ విధమైన నీచమైన మహిళ పైన నీచంగా కుట్రలు చేశారో అవన్నీ త్వరలోనే వినుత కోట గారు మీడియా ముందుకు వచ్చి సాక్ష్యాధారాలతో సహా మీకు వివరించడం జరుగుతుంది. ఏదైతే డ్రైవర్ రాయుడుకి సంబంధించిన వీడియో మీరందరూ చూసుంటారో ఆ వీడియోలో కొన్ని విషయాలు మాత్రమే ఉండడం జరిగింది. ఆ వీడియోలో లేని చాలా విషయాలు మా దృష్టిలో మాకు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు మేము ఇదివరకే కలెక్ట్ చేశాం. కొన్ని ఆధారాలు పోలీసులకు ఇవ్వడం జరిగింది, చాలా వరకు ఆధారాలు మా లీగల్ అడ్వకేట్స్ దగ్గర ఇవ్వడం జరిగింది. ఏదైతే చెన్నైలో కేసు జరుగుతుందో దానికి సంబంధించిన విచారణ ఆల్రెడీ చెన్నై పోలీసులు చేస్తున్నారు. వాళ్ళు శ్రీకాళహస్తి వరకు వచ్చి విచారణ చేస్తున్నారు. ఇక్కడ మీడియా ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక విషయం సూటిగా నేను అడగాలనుకుంటున్నాను. ఒక మహిళకి సంబంధించిన విషయంలో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఒక ఎమ్మెల్యే పైన ఇన్ని రకాల ఆరోపణలు, మీడియాలో డిస్కషన్లు, డిబేట్లు జరుగుతున్నా ఇంతవరకు ఏమాత్రం ఆ వ్యక్తిని పిలిపించి మాట్లాడడం కావచ్చు కదా. ఈ ఇష్యూకి సంబంధించి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లేకపోతే ఒక ఎంక్వైరీ వేయాలని ఎవరు అనుకోలేదు. మీరందరూ చూసింటారు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ విషయంలో ఉన్నాడనే దానికి ఇదివరకే ప్రజలందరికీ అర్థమైంది.